360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి సమాఖ్య సంఘం ప్రతినిధులతో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. రీఎంబర్స్మెంట్ చెల్లింపులకు సానుకూలంగా ఉన్న కాలేజీలు బంద్ పాటించడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరుపుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఒకవైపు ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన సమాఖ్య సంఘం ఈ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు గత 4 సంవత్సరాలుగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే భట్టి విక్రమార్కతో గత 2 సార్లు సమావేశమయ్యారు. నిన్న అర్ధరాత్రి వరకు 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపైన వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వంతో చర్చలు సఫలమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేస్తే గాను ప్రకటన చేస్తే తప్ప తాము ఇక్కడ బంద్కు సంబంధించి ఉపసంహరించుకునేది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ అయితే ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నిన్న ఏదైతే వాళ్లకు సానుకూలంగా స్పందించారు, ఈరోజు కళాశాలల బంద్కు సంబంధించి ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు తమతో చర్చలు జరుపుతున్న సందర్భంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే తప్ప తాము పూర్తి స్థాయిలో బంద్ను ఉపసంహరించుకోమంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే 1,200 కోట్లకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అన్నిటి కాలేజీ అంటే 1000 కాలేజీలు, సుమారు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు, అదేవిధంగా ఎంఫార్మా కాలేజీలు, బీఈడి కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి. 1000 కాలేజీలు ఉన్నాయి. 1000 కాలేజీలకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. 15 లక్షల మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయంటూ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ఇప్పటికే ఒకవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఇటు ముఖ్యమంత్రితో కూడా సమావేశమై ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇటు విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. మరొక వైపు విద్యా సంస్థలను నెలకొల్పుతూ ముందుకు వెళ్తోంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ అయినా కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో విద్యకు సంబంధించిన విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం జరగవద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశించారు. దీనికి అనుగుణంగా కాలేజీ యాజమాన్యాలు మాత్రం బంద్కు పిలుపునివ్వడం లాంటి అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి బకాయిలు చెల్లించే విషయం పైన అధికారులతో కూడా వివరాలు తెప్పించుకుంది ప్రభుత్వం. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం అతి త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఈరోజు ఈ చర్చల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది, చర్చల అనంతరం అటు కాలేజీ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ తిరుపతి చారి.